థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ చాలా మంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే న్యూ ఇయర్లో ఎంటర్ అవబోతున్నారు. ఆఫ్లైన్ క్లాస్ ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది మనకి ఇప్పుడు ఈ 2024 వచ్చి 15th డిసెంబర్ మనకి హైదరాబాద్లో ఉందండి. అలాగే మనకి 22nd స్పెషల్ క్లాస్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. స్పెషల్ క్లాస్ చాలా రష్ ఉంది, తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. 29 డిసెంబర్ వచ్చి మనకి అనంతపూర్లో ఉందండి. ఓకే. అలాగే 26 జనవరి 25 వైజాగ్లో ఉంది. 2nd ఫిబ్రవరి మనకి తిరుపతిలో ఉంటుంది. అలాగే 16th ఫిబ్రవరి మనకి బెంగళూరులో ఉంటుంది. 2nd మార్చ్ 2025 మాత్రం విజయవాడలో ఉంటుంది. అలాగే మనకి జనవరి 5వ తారీఖు దుబాయ్లో క్లాస్ ఉంటుంది. ఈగర్లీ వెయిటింగ్ ప్రతి క్లాస్. ఎస్. సో కమింగ్ టు సబ్జెక్ట్ 677 మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, ఎందుకంటే ఈ రోజుకి కూడా ఈఎస్ పై ఈఎస్ పాస్ అవుతూనే ఉంటుంది, కానీ ప్రతి దాంట్లోనూ ఒక సరికొత్త సబ్జెక్ట్ని చెప్తూనే వస్తూ ఉన్నారు. ఇవాళ మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి ఫస్ట్ బ్రాండ్ నేమ్ ఏదైనా ఉంది అని అంటే మనీ మంత్రకి డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకేంటంటే మన సబ్జెక్ట్లో మనం ఏం చెప్తామంటే కళలు అనేది కనాలి. మనం కళలు కనాలని చెప్తున్నాం. మనం ఎంత వీలైతే అంత కళలు కనాలి, అవి అన్ని చూస్ చేసుకోవాలి. ఎందుకు కళలు కనాలంటే ఇప్పుడు మీరు ఒక కోరిక ఉండిపోయింది. కామి కాని వాడు మోక్ష కామి వాడు అని మాకు చెప్పబడింది. అంటే ఏవైనా సరే కోరికల్ని వాటిని తీర్చేసుకోవాలి మీరు. ఓకేనా? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మీరు ఒక కోరిక కనుక మిగిల్చుకున్నారు ఈ జీవితంలో. ఎన్నో కోరికలు మనకు ఉంటాయి, అన్ని మనం సాధించుకోలేము. ఏదో ఒక కోరిక మిగిలిపోయింది అనుకోండి, ఆ ఒక కోరిక తీర్చుకోవడానికి ఇంకో జన్మ ఎత్తాలి. ఇప్పుడు ఇంకో జన్మ ఎత్తడం అనేది ఈజీయా, కోరిక తీర్చుకోవడం ఈజీయా కదా? కాబట్టి హాయిగా కోరిక తీర్చేసుకుంటే అయిపోతుంది కదా, సరిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కోరికలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన కొత్త కోరికలు కొత్తగా వచ్చినాయి మనకి. దాని మీద కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియోలో క్లారిటీ ఇచ్చాను. చిన్నప్పటి నుంచి కోరికలు వేరు, ఇప్పుడు మనకు కొత్త వచ్చిన కోరికలు మనం ఎలా బేరేజ్ వేసుకోవాలి, వాటిని ఎలా మనం అధిగమించాలని చేయడం జరిగింది. కోరికలు తీర్చుకోకపోతే ఏమవుతుంది? ఇక్కడ విచిత్రం జరుగుతుందంటే ఎందుకు తీర్చుకోవాలి కోరికలు అన్నప్పుడు, కోరికలు తీర్చుకోకుండా ఏమవుతుంది, ఆ ఒక కోరిక మిగిలినా సరే దానికోసం ఇంకో జీవితం ఎత్తాలి. దాంతోపాటు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నీ కోరికల్ని నువ్వు బలవంతంగా అణిచిపెడతావో అరిషడ్ వర్గాలన్నిటికీ విజృంభిస్తాయి. అర్థమైందా? అంటే ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లాడు ఉన్నాడు, వాడు ఎగ్జిబిషన్ వెళ్ళాం, మనం తీసుకొని ఎగ్జిబిషన్ వెళ్ళాం. పిల్లాన్ని వెళ్ళినప్పుడు వాడికి కావాల్సిన వస్తువు మనం కొనియలేదు. ఓకేనా? ఇప్పుడు వాడి లోపల ఉన్న అరిషడ్ వర్గం అనేది విజృంభిస్తుంది. అంటే కోపం వస్తుంది, వాడికి చిరాకు వస్తుంది, గట్టిగా అరవడం కానీ, ఏదైనా ఉంటే చేతిలో గిరాటేయడం కానీ అయిపోయిందా. అంటే మీకు తెలియకుండా ఏమవుతుందంటే ఇప్పుడంటే మనకు ఒక ఏజ్ వచ్చింది, అన్నీ మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. కానీ మీకు తెలియకుండా మీ ఇన్నర్ మైండ్ అనేది ఈ అరిషడ్ వర్గాలు ఏవైతున్నాయో వాటిని విజృంభిస్తుంది. అంటే మనకి దీంట్లో ఏమేమి వస్తుంది? కోపం వస్తుంది, అసూయ, ద్వేషము, రాగము, కామము, ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే బయటకు వస్తాయి. అది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది, వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంది, కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే నువ్వు ఎక్కడైతే నీ అట్మాస్ఫియర్ ఉందో అక్కడ కూడా ప్రభావం చూపిస్తుంది. మీకు తెలియదు, మీరేమనుకుంటారంటే ఏదో సమయ సందర్భాన్ని బట్టి నేను ఇలా కోపడ్డాను అనుకుంటారు. కానీ ఆ కోపానికి కారణం ఎక్కడో మీ యొక్క కోరిక తీర్చుకోలేదు కాబట్టి అది బయటకు వస్తుంది. ఇప్పుడు కోరికలు తీర్చుకోకపోవడం వల్ల మీకు తెలియకుండానే మీ యొక్క మానసిక స్థితి అనేది ఒక అలజడికి గురవుతుంది. ఎప్పుడైతే అలజడితో కూడినటువంటి మనసు ఏదైతుందో అది ఏది సాధించలేదు. కాబట్టి అలజడి అనేది ముందు తీసేయాలి. అలజడిలో ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి కాబట్టి ముందు అలజడి స్టార్ట్ అవుతుంది. అలజడిలో సందర్భాన్ని బట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి మనకి. కాబట్టి వీలైనంత మటుకు ఏం చేస్తారంటే మీ కోరికల్ని హాయిగా తీర్చేసుకోండి. ఎందుకు తీర్చేసుకోవాలి? ఆ కోరిక తీరడం వల్ల ఏమవుతుందంటే మెల్లిగా ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ఉంటాయంటే మీ యొక్క అనాహత చక్రమైనటువంటి 4th సీల్లో ఉంటాయి అవి. ఇప్పుడు మీరు ఒక్కొక్క కోరిక తీర్చుకున్నప్పుడు ఆ అరిషడ్ వర్గాలన్నీ ఆ యొక్క అనాహత చక్రం నుంచి విసిరివేయబడతాయి. అవి ఒక్కొక్కటిగా విసిరివేయబడతాయి. ఎప్పుడైతే విసిరివేయబడతాయో ఇది ప్యూరిటీ సంతరించుకుంటుంది. ఎప్పుడైతే ఇది ప్యూరిటీ సంతరించుకుంటుందో అప్పుడు మీరు కోరుకునేవన్నీ వచ్చేస్తాయి. ముందు కోరికలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో ఏమవుతుందంటే మీకున్నటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా దూరం అయిపోవడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే ప్యూరిటీ సంతరించుకుందో మీరు చిన్న పిల్లల్లా మారిపోతారు. ఎందుకు నేను చెప్తున్నానంటే మొత్తం హోల్ బాడీ చూసుకుంటే, షట్చక్రాలు చూసుకుంటే మనకు కేవలం అనాహత చక్రం మాత్రం మన కోరికలు తీరుస్తుంది. ఎందుకు తీరుస్తుంది అంటే అది ఎప్పుడు ప్రేమతత్వంతో కూడి ఉంటుంది. అందుకే అది హృదయానికి దగ్గరగా ఉంటుంది. మనం ప్రేమను కూడా మనం ఎలా సూచిస్తామంటే హార్ట్ సింబల్తో సూచిస్తాం. అందుకని అది హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఎమ్మట ఏం చేస్తుంది? నువ్వు హృదయానికి ప్రేమతత్వాన్ని అది ప్రసరింపజేస్తుంది.
అప్పుడు ఏమైపోతుందంటే నీలో ఒక సాత్వికత అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే సాత్వికత ఏర్పడుతుందో నువ్వు తత్వమసి అయిపోతావు. అంటే తత్వమసి అంటే నువ్వే అంత, అంటే మొత్తం ఈ సృష్టి అంతా నువ్వే అయిపోతావు. అంటే దేన్ని చూసినా సరే నువ్వు ప్రేమించగలుగుతావు, దేన్ని చూసినా సరే నువ్వు దాన్ని ఆరాధించగలుగుతావు. ప్రతి దాంట్లో నీకు ఒక పవిత్రత అనేది కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నువ్వే అనంతంగా మారిపోతావు. ఈ స్థాయికి రావాలంటే మనం ముందు ఏం చేయాలంటే కోరికలు ఏవైతున్నాయో వాటన్నింటినీ తీర్చుకోవాలి. తీర్చుకోకపోతే ఏమవుతుంది, మీలో ఉన్న అరిషడ్ వాళ్ళు కానీ బయటకు వస్తాయి. దానివల్లనే ఇవన్నీ అలజడులు, గొడవలు, హడావుడి ఇప్పుడు సమాజంలో జరిగి ఇవన్నీ కూడా అవే. ఎందుకంటే మనిషికి ఏదైతే లేదో దానికోసం ఫైట్ చేస్తాడు. ఫైట్ చేస్తుంటే కోపం అనే అరిషడ్ వర్గం నుంచి కూడా బయటకు వచ్చింది కదా. సరే పక్క వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, నీకు లేదు, దాని మీద నీకు కోరిక వచ్చింది, ఈర్ష్య వచ్చిందా లేదా? అవునా కదా. ఈర్ష్య, అసూయ, ద్వేషం. ద్వేషం దేనికి వస్తుంది? మన దగ్గర లేని దానికోసం ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళు లాక్కున్నప్పుడు మనకు వస్తుంది. అంటే నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు కోల్పోతున్నావు కాబట్టి నీకు ద్వేషం వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా ఈ అరిషడ్ వర్గాలతో మన సబ్జెక్ట్కి చాలా ముడిపడి ఉంది. వీలైనంత కోరికలు తీర్చుకోండి, హాయిగా ఎంత వీలైతే అంత సంపాదించండి. ఈ కోరికలు తీర్చుకోవాలంటే ముందు నువ్వేం చేయాలంటే సంపాదించాలి. నువ్వు ఎంత సంపాదిస్తే అంత తొందరగా ఈ కోరికలను తీర్చుకోగలుగుతావు. కాబట్టి ముందు మనం దేని మీద దృష్టి పెట్టాలి? కోరికలు తీర్చుకోవడం కాదు, డబ్బు మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఒకదానికి ఒకటి ఇలా ముడిపడింది కాబట్టి వీలైనంత డబ్బు సంపాదించండి. ఆ డబ్బు సంపాదించి ముందుగా మీకు ఇప్పటివరకు ఏవైతే కోరికలు ఉన్నాయో, అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు నేను ఏదో చేయాలి, లేకపోతే ఏదో కొనాలి, లేదంటే ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలి, ఇట్లాంటి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా మనకి. ముందు డబ్బు రాగానే ముందు ఆ పనులు చేయండి. మనం ఏం చేస్తామంటే డబ్బు రాగానే ముందు అప్పులు కట్టేస్తాం. మనం ఫస్ట్ మనకి ఎక్కువ బోర్డెన్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందు తీసేసుకోవాలనుకుంటాం. మీరు మెల్లిగా కోరికలు తీర్చుకుంటే అప్పులు అవే ముట్టిపోతాయి. ఎస్, ఎందుకంటే ఇవి అలా అంచవేయబడి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళనివ్వట్లేదు. ముందు డబ్బు రాగానే ముందు మెల్లిమెల్లి ఒక కోరికలు తీర్చుకోండి. ఒకటి రెండు తీర్చుకోగానే ఇంకా దానికి సరిపడి ఇంకా డబ్బు వస్తుంది. అప్పుడు మెల్లిగా అప్పు కట్టండి, మళ్ళీ మీ కోరికలు తీర్చుకోండి, మళ్ళీ అప్పు కట్టండి, మొత్తం అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత బోలెడ్ డబ్బు వస్తుంది. పుష్కలంగా సంపాదించండి, ఎంజాయ్ చేయండి. అరిషడ్ వర్గాలు, సాత్వికత, తత్వమసి, ఎస్, వీటన్నిటి నుంచి ఒక కామన్ ఎమోషన్ పుట్టుకొచ్చేది ఏదైనా ఉంది అని అంటే మనలో ఉండేటువంటి కోరికల్ని మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే దానికి డబ్బు కావాలి. సో ఈ సబ్జెక్ట్ అంతా అటేపు టర్న్ చేస్తే డెఫినెట్గా మీకు ఆ సక్సెస్ వస్తుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఉండేటువంటి విషయాలు ఉన్నాయి. మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ అనర్గళంగా వచ్చేస్తూ ఉంటుంది. నాకు అసలు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే అండి, మనము డబ్బు సంపాదించడం అనే దానికి చాలా స్కిల్స్, బోలెడు క్లాసెస్ ఉన్నాయి, అంటే బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, అంటే వ్యాపారాలు చేయడానికి బోలెడు ఉన్నాయి. అవన్నీ కాదు, అసలు డబ్బు ఎందుకు రావట్లేదు, ఫస్ట్ మన దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు అన్నదాని కాల ఇవన్నీ కారణాలు ఉన్నాయి. డబ్బు మన దగ్గరికి ఎందుకు రావట్లేదు అనే దాని మీద మనం స్టార్టర్ నుంచి బోలెడు చెప్పుకున్నాం. ఫస్ట్ డబ్బును ప్రేమించాలనుకున్నాం, ఓకేనా. తర్వాత డబ్బును ఆరాధించాలనుకున్నాం, ఓకే. డబ్బును ఎప్పుడు మన స్నేహితుల్లా చూడాలనుకున్నాం, ఓకేనా. అంటే ఇప్పటిదాకా అవి చేయలేదు కాబట్టి డబ్బు రాలేదు అనుకున్నాం. దాంట్లో ఇంకో భాగం ఏంటంటే నీ కోరికలు తీర్చుకోవకపోవడం వల్ల కూడా నీకు డబ్బు రావట్లేదు. ఇలా మన సబ్జెక్ట్లో లోతుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పాయింట్ మనల్ని ఆవిష్కరించినప్పుడు మనకి అహో ఇది కూడా ఉందా అని అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని తెలియజేయాలి కదా. ఇప్పుడు మనం కొన్ని చెప్పాం, డబ్బును ప్రేమిస్తే డబ్బు వస్తుంది అన్నాం, ఓకే. ఆ ఇతరులను ప్రేమిస్తే మనకు ప్రేమతో ఏదైతే మనకి కావాలో దాన్ని మనం ప్రేమించామో మన దగ్గరకు వస్తుంది. దానికి ఇదొక కారణం కూడా ఉందనేది ఇప్పుడు మనకు తెలిసింది. తెలిసినప్పుడు దీన్ని కూడా తెలియజేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు డబ్బును ప్రేమిస్తున్నారు, మిగతా మనం ఇప్పటిదాకా చెప్పిన అన్ని చేస్తున్నారు, అయినా వాళ్ళకి ఇంకా కొందరి దగ్గర స్టక్ అయిపోతుంది. డబ్బు రావడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఆనందమైన జీవితం కానీ ఇవన్నీ స్టక్ అవుతుంటే జీవన క్రమంలో మార్పులు వస్తున్నాయి. రెండో జీవన క్రమంలో స్తంభించిపోతుంది. రెండు జరుగుతున్నాయి ఇక్కడ, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదంటే నీ జీవన క్రమంలో మార్పు ఏదైతుందో స్తంభించిపోయింది. ఎందుకు స్తంభించిపోయింది అని మనం లోతులోకి వెళ్ళినప్పుడు సబ్జెక్టులోకి ఇదొక కారణం అనమాట. ఎందుకంటే నువ్వు కోరికలు తీర్చుకోకపోవడం వల్ల నీకు తెలియకుండా నీ మానసిక స్థితి నీలో ఉన్న అరిషడ్ వర్గాల్ని ఉత్తేజపరుస్తుంది. వాటివైపు పరిగెడుతున్నావు కాబట్టి ఇది కావట్లేదు. ఇప్పుడు దాన్ని మనం అంచెగొట్టామనుకో, అప్పుడు ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. అది నేను చెప్పే అన్బిలీవబుల్ ఎగ్జాంపుల్ అండి అసలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.